మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సుబ్రహ్మణ్య షష్ఠి బుధవారం సాయంత్రం 6:15 నుండి 7:18 మధ్యలో తులసి చెట్టు మొదట్లో దీనిని పోస్తే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠినే మనం సుబ్బారాయుడి షష్ఠి అని లేదా స్కంద షష్ఠి అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. సాధారణంగా సుబ్రహ్మణ్య షష్ఠి అంటేనే నాగుల పుట్టలో పాలు పోయటం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం మనకు తెలుసు. అయితే ఈరోజు సాయంత్రం ఒక అద్భుతమైన ముహూర్తం ఉంది. ఆ సమయంలో మనం మన ఇంటి ఆవరణలో ఉండే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టు మొదట్లో ఇది చల్లితే చాలు మన తలరాత మారిపోతుంది. ఎంతో కాలంగా మీరు పడుతున్న కష్టాలు కన్నీళ్లు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. వద్దన్నా సరే డబ్బు మీ ఇంట్లోకి పరుగులు పెడుతూ వస్తుంది. మీ సుడి తిరిగిపోతుంది. మరి ఇంతకీ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తులసి మొక్క మొదట్లో ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో చూడలేరు కనుక శ్రద్ధగా ఈ వీడియోను చూడండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం చూస్తారు. అలా కొంచెం చూస్తే అర్థం కాదు కనుక చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. వీడియో చూసే ముందు ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇంకా విషయంలోనికి వస్తే మన హిందూ ధర్మంలో తులసి చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తులసి చెట్టు కేవలం ఒక మొక్క కాదు, అది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రతిరూపం. ఎక్కడైతే తులసి మొక్క కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట సిరి సంపదలకు లోటు ఉండదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. తులసి దళం లేనిదే ఆ శ్రీ మహావిష్ణువు పూజ పూర్తి కాదు. అందుకే ప్రతి హిందువు ఇంటి ముందు తులసి కోట ఖచ్చితంగా ఉంటుంది. కార్తీక మాసం వెళ్ళిన వెంటనే వచ్చే ఈ మార్గశిర మాసంలో, అందులోనూ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు తులసి మొక్కను ఆరాధించటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మన శరీరానికి తులసి మొక్క గాలి తగిలితేనే పాపాలు పోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి పవిత్రమైన తులసి మొక్క దగ్గర రేపు సాయంత్రం మనం చెప్పబోయే ఈ పరిహారం మీ జీవితంలో ఉన్న చీకట్లను ప్రారద్రోలి వెలుగులను నింపుతుంది. మనకు తెలియకుండానే మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ఆవరించి ఉంటుంది. దానివల్ల ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ఆ నెగిటివ్ ఎనర్జీని పటాపంచలు చేసి మీ ఇంట పాజిటివ్ ఎనర్జీని నింపే శక్తి ఈ తులసి పరిహారానికి ఉంది. రేపు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సాయంత్రం 6:15 నుండి 7:18 మధ్యలో ఈ పరిహారం చేయాలి. ఎందుకంటే ఇది లక్ష్మీదేవి సంచరించే సమయం. ఈ గంట సమయంలో మీరు భక్తి శ్రద్ధలతో ఈ చిన్న పని చేస్తే కోటి రెట్ల ఫలితం దక్కుతుంది. ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేయాలో, దానికి కావలసిన వస్తువులు ఏంటో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారానికి మనకు కావలసినవన్నీ మన వంటింట్లో దొరికేవే, కానీ వాటికి ఉన్న శక్తి అమోఘం. ముందుగా మీరు ఒక గాజు గ్లాసును కానీ లేదా ఒక స్టీల్ గ్లాసును కానీ తీసుకోండి. ప్లాస్టిక్ గ్లాసులు మాత్రం వాడకూడదు. ఆ గ్లాసును శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఆ గ్లాసులో సగానికి పాలు పోయాలి. పచ్చిపాలు అయినా పర్వాలేదు, కాచి చల్లార్చిన పాలు అయినా పర్వాలేదు. పాలు చంద్రుడికి కారకం, మనశ్శాంతికి ప్రతీక, అలాగే లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చేది క్షీరం. కనుక పాలు తీసుకొని ఆ పాలల్లో మనం ఇప్పుడు కొన్ని శక్తివంతమైన వస్తువులను కలపాలి. ముందుగా ఆ పాలల్లో చిటికెడు పసుపు వేయాలి. పసుపు గురుగ్రహ అనుగ్రహాన్ని ఇస్తుంది, శుభకార్యాలకు సంకేతం. పసుపు వేయటం వల్ల ఆ పాలకు ఒక పవిత్రత వస్తుంది. ఆ తర్వాత ఆ పాలల్లోనే కొద్దిగా కర్పూరం పొడిని వేయాలి. మనం దేవుడికి హారతి ఇచ్చే కర్పూరం బిళ్ళను తీసుకుని దాన్ని చేతితో నలిపి పొడి చేసి ఆ పాలల్లో కలపాలి. కర్పూరానికి ఉన్న గుణం ఏమిటి అంటే అది నెగిటివ్ ఎనర్జీని దహించి వేస్తుంది, మనకు ఉన్న దిష్టి దోషాలను పోగొడుతుంది. కనుక కర్పూరం పొడి వేసి తర్వాత కొన్ని ధనియాలను అంటే 1/2 స్పూన్ ధనియాలు తీసుకోవాలి. ధనియాలు అంటే సాక్షాత్తు ధనలక్ష్మికి ప్రతీక. అందుకే మనం ధన త్రయోదశి రోజున ధనియాలు కొని పూజల్లో పెడతాం. ఆ ధనియాలను అలాగే వేయకుండా మీ చేతితో కొంచెం గట్టిగా నలిపి ఆ గింజలు కొంచెం పగిలేలాగా చేసి అప్పుడు ఆ పాలల్లో వేయాలి. ధనియాలను కలపటం వల్ల అందులో ఉన్న సుగంధం శక్తి ఆ పాలల్లోనికి చేరుతుంది. ఇది ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన వస్తువు.
ఆ తర్వాత ఆ పాలల్లోనే కొద్దిగా గల్లులుపును అనగా దొడ్డుప్పును వేయాలి. సముద్రం నుండి పుట్టిన ఉప్పు లక్ష్మీదేవికి సోదరి వంటిది. ఉప్పుకు ఉన్న శక్తి ఏమిటంటే అది మన చుట్టూ ఉన్న నరఘోషను నరపీడను లాగేసుకుంటుంది. ఎప్పుడైతే ఉప్పు ఆ పాలల్లో కలుస్తుందో అది ఒక రక్షణ కవచంలా మారుతుంది. ఇక చివరిగా ఆ మిశ్రమంలో కొద్దిగా మిరియాల పొడిని కలపాలి. మిరియాలు శత్రుబాధలను అడ్డంకులను తొలగిస్తాయి. మనకు డబ్బు రాకుండా అడ్డుకుంటున్న శక్తులను మిరియాలు నాశనం చేస్తాయి. ఇలా గ్లాసులోని పాలల్లో పసుపు, కర్పూరము, నలిపిన ధనియాలు, గల్లులుప్పు, మిరియాల పొడి అన్నీ వేసిన తర్వాత వాటిని బాగా మిక్స్ చేయాలి, అంటే కలపాలి. ఇప్పుడు ఈ గ్లాసును పట్టుకుని సాయంత్రం 6:15 నుండి 7:18 మధ్యలో మీ ఇంటి ఆవరణలో ఉన్న తులసి మొక్క దగ్గరకు వెళ్ళాలి. తులసి చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ముందుగా చెట్టుకు నమస్కారం చేసుకోవాలి. ఓ తులసీమాత, శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి, నా కష్టాలను తీర్చు తల్లి అని మనసులో వేడుకోవాలి. ఇప్పుడు ఆ గ్లాసులో ఉన్న మిశ్రమాన్ని మీ కుడి చేతితో కొద్దిగా తీసుకొని తులసి చెట్టు మొదట్లో చిలకరించాలి. ఇలా 2 సార్లు చేయాలి. గ్లాసు మొత్తం గుమ్మరించకూడదు. కేవలం మీ చేతితో 2 సార్లు ఆ పాలను తీసుకొని తులసి మొక్క వేర్ల దగ్గర పడేలాగా జాగ్రత్తగా పోయాలి. ఇలా పోస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న బలమైన కోరికను, మీ బాధను ఆ తులసి అమ్మవారికి చెప్పుకోవాలి. అమ్మ, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, నా కుటుంబంలో శాంతి లేదు, దయచేసి నన్ను కరుణించి నా ఇల్లు సిరి సంపదలతో తులతూగేలాగా చూడు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. తులసి కోటలో సాక్షాత్తు దేవతలందరూ కొలువై ఉంటారు. కాబట్టి ఆ సమయంలో మీరు అడిగిన కోరిక ఖచ్చితంగా విశ్వంలోనికి వెళ్ళి చేరుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. గ్లాసులో ఉన్న మొత్తం పాలను తులసి మొక్కకే పోయకూడదు. కేవలం 2 సార్లు చేతితో చిలకరించిన తర్వాత మిగిలిన పాలను తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ అనగా సింహద్వారం దగ్గరకు రావాలి. సింహద్వారం అనేది లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే మార్గం. ఆ గుమ్మం పైన, గుమ్మం బయట వైపు ఈ మిగిలిన పాలను చల్లాలి. ఇలా చల్లటం వల్ల ఏం జరుగుతుందంటే బయట నుండి మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు, దరిద్ర దేవత ప్రవేశించకుండా ఈ మిశ్రమం అడ్డుకుంటుంది. అదే సమయంలో లక్ష్మీదేవిని, అష్టైశ్వర్యాలను మీ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానిస్తుంది. గుమ్మం మీద పసుపు, కర్పూరము, ధనియాలు కలిపిన పాలు పడటం వల్ల ఆ ఇంటికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఎవరైనా మీ ఇంటికి అసూయతో వచ్చినా వారి కంటి దృష్టి మీ మీద పడకుండా ఇది రక్షిస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ పరిహారం చేయటం వల్ల కుజదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే వాటి ప్రభావం తగ్గుతుంది. ఆర్థికంగా మీరు ఎంతగా కృంగిపోయి ఉన్నా ఈ పరిహారం చేసిన తర్వాత మీకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. అప్పటి వరకు ఆగిపోయిన పనులు చకచకా పూర్తవుతాయి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. అసలు డబ్బు ఎటువైపు నుండి వస్తుందో మీకే ఆశ్చర్యం వేసేలాగా ధనలాభం కలుగుతుంది. ఇంట్లో తరచుగా గొడవలు, అనారోగ్య సమస్యలు ఉంటే అవి కూడా మటుమాయం అవుతాయి. తులసి చెట్టు మొదట్లో పాలు పోయటం అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి పాదాల చెంత మన కష్టాలను చెప్పుకున్నట్లే. ఆయన అనుగ్రహం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. పరిహారాన్ని ఎవరు చేయవచ్చు అంటే ఇంట్లో ఉన్న స్త్రీలు చేయటం చాలా శ్రేయస్కరం. ఒకవేళ స్త్రీలకు వీలు కాకపోతే పురుషులైనా చేయవచ్చు. కానీ స్త్రీలు చేస్తే లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. నెలసరి ఉన్నవారు మాత్రం ఈ పరిహారం చేయకూడదు. అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోయి మైల ఉంటే కూడా చేయకూడదు. మిగతా ఎవరైనా నిరభ్యంతరంగా ఈ పరిహారాన్ని పాటించవచ్చు. దీనికి పెద్దగా ఖర్చు కూడా లేదు. కేవలం మన నమ్మకం, మన సంకల్పం మాత్రమే ముఖ్యం. రేపు సాయంత్రం 6:15 నుండి 7:18 మధ్యలో ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ చిన్న పని చేయండి. 24 గంటల్లోనే మీ మనసులో ఒక తెలియని ప్రశాంతత, ధైర్యము వస్తుంది. రాబోయే రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం మీరే గమనిస్తారు. చాలామంది ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, ఎన్నో గుళ్లకు తిరుగుతూ ఉంటారు. కానీ మన ఇంట్లో ఉన్న దైవశక్తిని, మన వంటింట్లో ఉన్న ఔషధ గుణాలు ఉన్న వస్తువులను సరిగ్గా ఉపయోగించుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఈ పరిహారంలో వాడిన ప్రతి వస్తువుకు ధనాన్ని ఆకర్షించే శక్తి, నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టే శక్తి ఉంది. పసుపు, కుంకుమ, కర్పూరము, ధనియాలు, ఉప్పు, మిరియాలు ఇవన్నీ కలిపి ఒక శక్తివంతమైన ద్రావణంగా మారుతాయి. దాన్ని తులసి అమ్మవారికి సమర్పించటం, సింహద్వారానికి ప్రోక్షించటం వల్ల మీ ఇల్లు ఒక దేవాలయంలా మారుతుంది.
దరిద్రం అనే మాటే వినబడదు. కష్టాలు కన్నీళ్లు అన్నీ పోయి సుఖ సంతోషాలతో మీ కుటుంబం వర్ధిల్లుతుంది. కాబట్టి రేపు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సాయంత్రం ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించండి. 10 మందికి తెలియజేయండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మృగశిర నక్షత్రంలో కూడిన పౌర్ణమి గల మాసమే మార్గశీర్షం. ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది. మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుని అంశలో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణ జన్ముడు. తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెప్తున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు. హిరణ్యకశిపుని కుమారుడు నిమూచి. నిమూచి కొడుకు తారకాసురుడు. తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులు ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందాడు. వరగర్వంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు. అతడితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోయారు. ఇక తమ వల్ల కాదనుకుని తారకాసురుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తివంతుడైన బాలుణ్ణి ప్రసాదించమని శివుణ్ణి వేడుకున్నారు. వారి కోరిక మేరకు శివాంశతో కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుడిని సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారం కోసం జన్మించినవాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయాహృదయుడు, పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆదిదైవం. పురుషుల్లో ఉండే శుక్రకణాలకు కూడా సుబ్రహ్మణ్య స్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని ప్రకృతిని కాపాడటం కోసం మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. దీనికే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా నాయి స్కంద షష్ఠి అని పేరు. ఈరోజు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయాహృదయుడు, పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆదిదైవం. పురుషుల్లో ఉండే శుక్రకణాలకు కూడా సుబ్రహ్మణ్య స్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని ప్రకృతిని కాపాడటం కోసం మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. దీనికే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా నాయి స్కంద షష్ఠి అని పేరు. ఈరోజు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. విశిష్టమైన ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసిన, కావడి సమర్పించిన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. ఈరోజు పుట్టలో పాలు పోస్తారు. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతుదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అన్ని విధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వ విధాల మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రమును కలిపి జపం చేసి సర్ప మంత్రాలు చదువుతూ
పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహము కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తి కోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్త్రీలు పూజలు చేయటం మనం చూస్తూ ఉంటాం. సంతాన ప్రాప్తిని కోరే స్త్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో 21 మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ 21 లేదా 108 మార్లు మండలం పాటు అంటే 40 రోజుల పాటు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరం చేసి సర్వ శక్తుల్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.